టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో డిసెంబర్ 19వ తారీఖు గురువారం. ఈరోజు చవితి తిథి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పంచమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఆశ్లేష నక్షత్రం అర్ధరాత్రి 2 గంటల 1 నిమిషం వరకు, అంటే తెల్లవారితే 20వ తారీఖు వరకు ఆశ్లేష, తదనంతరం మఖ నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి వైద్యుతి యోగం కనుక ఈరోజు వైద్యుతి శ్రాద్ధంగా పరిగణించబడుతుంది. ఈరోజు ఏదైనా సరే పితృ కార్యక్రమాలకి లేదా పితృశాంతి కోసం చేసే పనులకి ఈరోజు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అధిక భాగం పనులు మంచిగా జరిగినప్పటికీ కూడా చర్మానికి సంబంధించినవి కానీ, ఏమైనా సరే మరి ఇన్ఫెక్షన్కి సంబంధించినవి కానీ, ఇలాంటి వాటిలో కొంతవరకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు, లేదా శిరోబాధ ఎక్కువ ఉండవచ్చు. సంతానపరంగా అభివృద్ధి చవి చూస్తారు. మీ యొక్క వ్యక్తిగత వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరు జాగ్రత్తగా పనులు పూర్తి చేయగలుగుతారు. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించాలి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇంట్లో గత 2 రోజులుగా చర్చకు వస్తున్న అంశాల్లో కూడా ఒక స్పష్టమైన అవగాహనకి రాగలుగుతారు. మా అమ్మ, తాత ఇలా ఆ తరాల వారిలో మాత్రం ఈరోజు ఎవరికైనా కొద్దిగా గండం ఉండొచ్చు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు మీరు పొందడం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారైతే కనుక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడుగు వేయటం అనేది మంచిది. ఇక ఆర్థిక అంశాలు ఒక క్రమశిక్షణకు వస్తే మిగతా అన్ని అంశాలు కూడా చాలా వరకు మీకు అనుకూలమైన స్థితిలోనే ఈరోజు సాగిపోవటం అనేది కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు మరి ఎక్కువగా మృగశిర నక్షత్రం వారికి, ఆరుద్ర నక్షత్రం వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు కానీ, అనుకోని ప్రయాణాలు కానీ మన్ని కొంతవరకు ఇబ్బంది పట్టడం కానీ, అసౌకర్యంగా పెట్టడం కానీ కలగవచ్చు. అలాగే మన తోడబుట్టిన వాళ్ళతో కూడా చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు అయితే కనుక ఎక్కువ శాతం పునర్వసు నక్షత్రం వారికి యోగ్యత కనిపిస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి అనారోగ్యం, ఆశ్లేష నక్షత్రం వారికి అధిక ధన వ్యయం సూచితం. ఇక ఈరోజు అయితే కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉచితం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మయ్య ఈ పని అయిపోయింది, దీంట్లో మనం విజయం పొందాం అని మేసం మెలేసే లోపే మరో సమస్య ఉత్పన్నం కావచ్చు. అలాగే ఈ సింహరాశిలో పుట్టిన మగవాళ్ళు అయితే కనుక మరి ఫాల్స్ ప్రెస్టేజ్, అంటే వాళ్ళ దగ్గర పైసా లేకపోయినా పైసా ఉన్నట్టుగా డబాయింపుకు పోయి ఇబ్బంది పాలవటం అనేది ఉంటే, ఇక్కడ ఆడవాళ్ళు అయితే కనుక వారి వారి యొక్క ఆత్మాభిమానం, ఆ ఆత్మాభిమానం వల్ల గందరగోళ పరిస్థితులు తాముకు తాముగా సృష్టించుకోవచ్చు. కనుక ఎలా చూసినా కూడా ఈరోజు వీరు తెచ్చుకునే ఇబ్బందులన్నీ కూడా కొంత మెహర్బానీ వల్ల అయితేనేమి, స్వయంకృతంగా అయితేనేమి అయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టే ఏ పని అయినప్పటికీ కూడా అందులో విజయావకాశాలు పరిపూర్ణంగానే కనిపిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి.
దూర ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా అవ్వాల్సిన పనులైతే అవుతాయి. ఇలా ఎలా చూసినప్పటికీ కూడా అత్యధిక భాగం మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కానీ ఈ భార్యాభర్తల వ్యవహారాల్లో మాత్రం చిన్న చిన్న చికాకులైతే తప్పవు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. తులారాశి వారైతే కనుక ఈరోజు చాలా విషయాల్లో చాకచక్యంగా ఆ పనుల్ని పూర్తి చేయటం అనేది కనిపిస్తుంది. ఇటు వ్యాపారస్తులకైతే కనుక వ్యాపారస్తులు లాభాలు గడించడం అనేది, ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత మరి ఈ శానిటరీ ఐటమ్స్ అమ్మేవారు కానీ, ఇలా వీరు ఎక్కువగా అంటే గృహాలకి సంబంధించిన ఉపయోగపడే ఫర్నిచర్ ఇలాంటి అంశాలు ఎవరైతే వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా లాభాలు పొందేది ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు విదేశీ ప్రయాణాలు ఉంటే కనుక అవి కొద్దిగా ముందుకెళ్ళిపోయే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే కనుక ఆ కోర్టు వ్యవహారాలు ఈరోజు కొద్దిగా మనకి అనుకూలమైన స్థితిలోకి రావడం అనేది కనిపిస్తుంది. ఈరోజు మీరు బగలాముఖికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి అయితే ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వాళ్ళకి ఉద్యోగం లభించడం అనేది, ముఖ్యంగా ఇటు ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి అయితేనేమి, తర్వాత మరి అనురాధ నక్షత్రం వారికి చాలా అనుకూలమైన స్థితి అయితే ఈరోజు కనిపించడం అనేది అయితే ఉంటుంది. అయితే జ్యేష్ఠ నక్షత్రం వారు కొద్దిగా వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు ఇబ్బంది పడటం, ముఖ్యంగా నడుముకు సంబంధించినవి కానీ, తర్వాత మరి కీళ్ళకి సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక ఈరోజు వీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు గత రోజుతో పోలిస్తే ఒక్క పెసరు కొంత మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. ఈ వృత్తి ఉద్యోగాల్లో కొంత పరిణితి కలగటం, అభ్యున్నతి కలగటం, ఈ రకమైన మంచి ఫలితాలు ఉంటాయి. వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అతి కష్టం మీద ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది కూడా కనిపిస్తుంది. ఉత్తరాషాఢ వాళ్ళు మాత్రం ఈరోజు ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే మిగతా 2 నక్షత్రాల వాళ్ళకి మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే ఎదుర్కోవు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరంగానే, సంతృప్తికరంగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు అవకాశం ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టుకోవచ్చు. ఇక ఏదైనప్పటికీ కూడా ఇతరులతో ముడిపడి మనం చేసే వాటన్నిటిలో కూడా ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఏళ్ళనాటి శని వెళ్తూ కొన్ని మీకు చేసే మంచి పనుల్లో ఈరోజు ఏదైనా సరే ఒక మంచి జరగటానికి, మీరు గుర్తుండిపోయి ఒక స్మృతిగా దాచుకోవడానికి ఈరోజు ఒక్కోసారి అలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవచ్చు. ఇక ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ముఖ్యంగా మొదటి సంతానం విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మరింత అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఈరోజు కూడా కొంత చికాకులు అయితే ఎదురవుతాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు ఎంతో కొంత లాభం చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఇక ప్రేమ పెళ్ళిళ్ళ కోసం ఎవరైనా ఉంటే కనుక, కులాంతర మతాంతర వివాహాల కోసం ప్రయత్నాల్లో ఉంటే కనుక ఆ ప్రయత్నాలు ఈరోజు కొంత నెరవేరే పరిస్థితి ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళు స్నేహితుల విషయంలోనూ వారి యొక్క వ్యక్తిగత కామము లేదా కోరికలు ఇలాంటి విషయాల్లో ఒకంత నియంత్రణ లేకపోతే తప్పటడుగులు వేసే పరిస్థితి, లేదా ఆ తప్పులోకి మన ఎవరైనా సరే ప్రవేశపెట్టే పరిస్థితులు కానీ ఉత్పన్నం కావచ్చు. కనుక జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.